ఈరోజు సంచలన తీర్పే. ఉమ్, ఈరోజు సుప్రీంకోర్టు ఆ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో ఉమ్, ఎస్సీ ఎస్టీ ఆ, వర్గీకరణ yes. చాలా కాలం నుంచి ఉంది. ఈరోజు అది రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఒక తీర్పు వెలువడించారు కదా, ఆయా రాష్ట్రాలకు అధికారం ఉంటుంది అనేసి. ఏంటి ఇన్నాళ్ళకు వేచి వేచుడుగా వచ్చింది, ఇప్పటికైనా ఫుల్గా ఉంటుందా? మళ్ళీ ఇక్కడ రాష్ట్రాల కాడికి వచ్చేసరికి దాన్ని ఏమన్నా మెలికలు పెట్టే అవకాశం ఉంటుందా? అది ఉమ్, ఇది న్యాయపరమైన అంశాలకు నేనైతే ఏం చెప్పలేను. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్. ఈ మాట మాట్లాడడం ఎందుకో మీరు ఆశ్చర్యపోతారు. ఉమ్. ఎందుకంటారు? మందకృష్ణ మాదయ్య గారు మొట్టమొదటి రిజర్వేషన్ మీద సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము, దీనికి అందరి మద్దతు కావాలా అని రాజకీయ పార్టీలు అందరి వ్యక్తులని మొట్టమొదటిసారిగా నా దగ్గరకు వచ్చాడు 94లో. అప్పుడు ప్రొఫెసర్ దయాకర్ రావు ఉన్నాడు. 94లో ప్రొఫెసర్ దయాకర్ రావు ఉన్నాడు. తర్వాత తిప్పారపు లక్ష్మణ్ అని ఇంకో అతను ఉన్నాడు. వీళ్ళు ఇంకో ఇద్దరు వచ్చారు. 5గురు వస్తే కూర్చొని ఒక అరగంట మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది అవసరమే కదా పేదలకు మనం న్యాయం చేయడానికి. పేదరికంలో రకరకాలు ఉన్నాయి, ప్రతి కులంలో కూడా ఇది ఉంది. అట్టడుగు వర్గాలకు న్యాయం చేద్దామనే కదా స్వాతంత్రం తీసుకొచ్చింది. రాజకీయ పరిపాలన లేకుండా మానవతా దృక్పథంతో అవకాశాలు కల్పిస్తే ఆకాశం అంత ఎత్తు ఎదిగే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు అని అనుకునే కదా చేసేది. అందుకే ఇవాళ నాకు చాలా సంతోషం. 94లో నా దగ్గర నుంచి మొదలుపెట్టిన ఉద్యమం అంటే అంతకుముందు ఆయనకి ఆలోచన ఉంది, కానీ నా దగ్గరకు వచ్చి మొదటి మీటింగ్ పెట్టుకున్నారు అంటే నాకెంత సంతోషం. నేను అప్రూవ్ చేశాను, ఇది చాలా మంచిది అని చెప్పాను, ఎంకరేజ్ చేశాను. తెలిసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడడంతో మరింత ఉత్సాహం వచ్చింది, ఇది కావాలి అని. అంతేకాదు అదేమో మొదటిసారి ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎప్పుడు చేశారు? 2014 నవంబరో అక్టోబరో అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంటే ఆ చిత్తశుద్ధి ఉంటేనే కదా చేసింది. కేసీఆర్ గారే కదా కులగణన చేయాలని వన్డే సర్వే చేయించి ఒక దృష్టిని తీసుకొచ్చింది, ఓట్ల కోసం కాదే. కేసీఆర్ గారు ఓట్ల కోసం ఈ మాట ఆ మాట అనలేదే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే చేశారు కదా. ఇటు కులగణన కానీ, క్యాస్ట్ సెన్సస్ కానీ, లేకపోతే వర్గీకరణ కానీ. ఇప్పుడు చాలా ఏదో మాట్లాడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఏం చేసిందో నాకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకు తెలిసినా తెలియకున్నా తెలిసినా తెలియకున్నా తెలిసిందని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉండి ప్రజల్ని మోసం చేయడానికి చేసే ఎత్తుగడలు చాలా దురదృష్టం. అంతే కదా. సుప్రీంకోర్టు రాగానే మేము చేసిన ఏదో ఇంకేదో లాయర్ను పంపించిందట, ఇది అట అదట. అట్లుంటుంది అది. రెండోది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మందకృష్ణ మాదయ్య గారు 2004లో అధికారంలోకి వచ్చాం కదా. నేను మొదటిసారి నాకు ఇరిగేషన్ నీటిపారుదల ఇచ్చారు, కానీ క్యాబినెట్ ఫుల్ ఎక్స్పాన్షన్ కాలే, హాఫ్ అయింది. అయితే మందకృష్ణ గారు అంతకుముందే ఈ చిన్నపిల్లల గుండె రోగాలు, గుండెలో రంధ్రాలు ఉంటాయన్నమాట. అది అప్పటి వరకు ఎక్కడ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ ఇది కానీ ఎప్పుడూ దాని మీద శ్రద్ధ చూపించిన దాఖలా లేవు. ఎప్పుడైతే వస్తున్నాయని తెలిసిందో ఈయన దృష్టికి రాగానే ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి ర్యాలీ తీసి ఆ చిన్నపిల్లలది ఇది 2 మాసాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుందని తర్వాత తెలిసింది. ఈ గుండెలో రంధ్రాలు ఇది కామన్ అని తెలిసింది. ఆ రోజుల్లో బాగా వచ్చేది, మరణాలు కూడా బాగా జరిగినాయి. అయితే ఇది ప్రభుత్వాల దృష్టికి కానీ వైద్య శాఖలో పట్టేటువంటిది పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈయన ఒకసారి ఆ మార్చ్ చేశాడు, ఇది ర్యాలీ చేసి నిమ్స్కు తీసుకొచ్చాడు. నిమ్స్కి తీసుకొస్తే అప్పుడు హెల్త్ మినిస్టర్ లేడు క్యాబినెట్లో. రాజశేఖర రెడ్డి గారు నన్ను చూడవయ్యా లక్ష్మయ్య ఆ నిమ్స్కి వెళ్ళి చూసిరా ఏం జరుగుతున్నది అని అన్నాడు. నేను 4.5 hours ఉన్నాను హాస్పిటల్ డాక్టర్లతో. నాకేం వైద్యం గురించి నాకేం తెలీదు. నాకు ఆ రోజు తెలిసింది ఏంటంటే 2 మాసాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళ గుండె రంధ్రాలు ఉంటాయి, ఇది శస్త్రచికిత్సలు అవసరము, కానీ దీనికి ఎంతమందికి వచ్చింది ఎంతమందికి వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు అని చెప్పిన తర్వాత వెంటనే ఏం చేసాం,
ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ విత్ హోల్స్ ఇన్ ది హార్ట్ ఫ్రమ్ టు చిన్నపిల్లలు 12 ఏళ్ళ వరకు ఓపెన్ క్యాంపులు పెట్టించాం. ఓపెన్ క్యాంపులు పెట్టించిన తర్వాత దీనికి శస్త్రచికిత్సలు అవసరం అని తెలిస్తే అప్పుడు మరి చాలామంది పేదవాళ్ళే ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ శస్త్రచికిత్సలు అంటే బయట ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఆరోగ్యశ్రీకి అంకురార్పణ జరిగింది. గుండె రంధ్రాల దీంతో జరిగింది. అంటే మేము ఓపెన్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్ 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఓపెన్ ఇది చేశారు, క్యాంపులు పెట్టాం. క్యాంపులు పెట్టి వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళందరినీ సెపరేట్ చేసి సంథింగ్ లైక్ అబౌట్ 6,000 అనుకుంటా, 5,900 5,000 ఇదో అందరికీ శస్త్రచికిత్స ఫ్రీగా చేయించాం. అగో అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ మొదలైంది. అంటే మందకృష్ణ మొదటి నుంచి కూడా పేదరికం మీద, అసమానతల మీద ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిందని నేను ఆయన గురించి చెప్పుడు కాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ ద హిస్టరీ. సో హీ ఫాట్ ఫర్ ఇట్. ఫైనల్లీ టుడే ద రిజల్ట్ హెస్ కమ్. ఇంతకాలం ఎందుకు ఆగిందంటారు? న్యాయపరమైన చిక్కుల్లో ఏముంటుంది? అంతకుముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈరోజు ఏం చెప్పింది, సరే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. కానీ చివరికి పేదవాడికి న్యాయం జరుగుతున్నదనే నమ్మకం, విశ్వాసం మన ప్రజాస్వామ్యంలో ఆలస్యమైన కలుగుతున్నది. అందుకే కదా ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి మనం ఫైట్ చేసే అవకాశం ఉంది. అదే రాజరికంలో నోరు మూసుకొని కూర్చోవాలి. ఆయన ఏం చెప్తే కదా అవుతుంది, అంతే కదా. సో ఇట్స్ రాజకీయ పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? సరే, రాజకీయ పరంగా ఎవరు ఎక్కడ మెజారిటీ ఉంటే అక్కడ వాళ్ళు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ మన రాజకీయాల్లో క్యాస్ట్ వేరు చేయలేము, వేరు చేసే పరిస్థితులు ఇంకా రాలేదు ఈ దేశంలో. సో ఆ ప్రభావం చూపుతుంది ఎంతో అంతో ఎంతో కొంత. అందుకే కదా అందుకే కదా ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద నాయకులు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఎవరికి గొప్పతనం, ఎవరికి వారు మాదే మాదే అని ఇప్పుడు ఈరోజు ఓన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక అంతే ఏమంటారు చూడు, గెలిస్తే అంతా నావాలనే, ఓడిపోతే నాకు సంబంధమే లేదు, నన్ను అడగనే లేదు, నన్ను ఇన్వాల్వే చేయలేదు అని మాట్లాడే పాపం. ఇది మామూలే కదమ్మా ఎక్కడైనా, అవునా కదా? ఇది లేకపోతే ఎన్ని సంవత్సరాలు పార్టీ పరంగా నిర్ణయాలు చేయలేని వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టు రాగానే మేము చేశామని చెప్పుకునే దౌర్భాగ్యం ఏంటి? చేస్తే చేశారు, కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని మనం చెప్పాలి. విజయం రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు దాని విషయంలో. దాన్ని న్యాయపరంగా కంటే కూడా ఇప్పుడు ఒక క్లియరెన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు చిత్తశుద్ధితో దీన్ని ఇమీడియట్లీ చేయాలి. సరే, ఇప్పుడు టైం టేకింగ్ పనా లేకపోతే ఇది టైం టేకింగ్ పనా వీళ్ళకు రాష్ట్రాలకి, లేదంటే టైం టేకింగ్ ఏముంటుంది? చేయదలుచుకుంటే వెంటనే చేయొచ్చు, అంతే కదా. అంతే కదా. ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉన్నాయని అనలేం కదా. ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ ఒత్తిళ్లకు తలొగ్గితే కష్టం. ఒత్తిళ్లకు భిన్నంగా పనిచేయడం ప్రజా క్షేమం దృష్ట్యా చేయాలి. అది ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఎందుకు ఆలస్యమైంది? రాజకీయ ఒత్తిళ్ళు అంతే. ఇందులో అంత ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. కానీ ఎక్కడెక్కడైతే ఎస్సీ లోపల ఈ మాదిగకు సంబంధం లేని వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న కాడ ఒత్తిడి ఉంటే ఉంటుంది. అది ఎట్లాగో వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ ఒత్తిడికి తలగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఎక్కడెక్కడైనా. ఒక క్లియరెన్స్, ఒక దారికి ఇచ్చేసారు. ఇంకా రాష్ట్రాలు ఏ విధంగా ఎట్లా నిర్ణయం తీసుకుంటారనే దాని మీద వెంటనే చేపట్టాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. సో అయితే రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు ఒకటి అంటే ఉంది, కానీ మళ్ళీ దాన్ని ఒక పోలరైజేషన్ జరుగుతుంది. బీసీ నినాదం ఎవరికి వారు ఓన్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది. మొన్న ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకరికి ఇచ్చిర్రు. ఇప్పుడు ఆయన నేను ఈ బీసీల కోసము నా ఎమ్మెల్సీ పదవిని కూడా
ప్రాయంగా వదిలేస్తాను అనేసి దాని మీద మొన్న మాట్లాడడం జరిగింది. బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇంకా వీళ్ళ మోచేతిలో నీళ్లు తాకుంటూనే ఉండాలనేసి. రానున్న ఎలక్షన్లలో ఎంత ఎఫెక్ట్ చూపించబోతుంది? ఇప్పుడు సమాజంలో చైతన్యం వస్తున్నది. ఆ చైతన్యం మరింత పెద్ద ఎత్తున వస్తే తప్ప న్యాయం జరగదనేది మనకు కనపడుతున్నది. ఒత్తిళ్లను అధిగమించి చేయడానికి చైతన్యం చివరిదాకా ఆ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 60 సంవత్సరాలు. ఓన్లీ లాస్ట్ 10 ఇయర్స్లోనే కదా బాగా పీక్ వచ్చి. అది వ్యక్తుల ప్రమేయం, వ్యక్తుల ప్రభావం. అంతకుముందు ఉన్నోళ్ళు వద్దన్నరా? ఉద్యమం చేసిండ్రు కానీ రాలేదు, ఆ ఇంపాక్ట్ రాలేదు. ఇది పార్టీలు కానీ నాయకులు కానీ సోషల్లో ఉండే విభిన్న వర్గాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాలే. తర్వాత వచ్చింది, అందరూ అనాల్సి వచ్చింది. అనకపోతే బాగుండదని. ఎందుకంటే ఒక ఓటు 2 రాష్ట్రాలు అని అన్నారా? అయిందా? అవకాశం ఉండి చేయలేదే. ఇవి రాజకీయాలు. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు కదా. మంచిది కాదంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఓకే, ఎనీహౌ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక రన్నింగ్ టాపిక్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో, అప్డేట్స్ మారుతూ ఉన్నాయి రోజు రోజుకి. సో మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఎంతో అవసరము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.